అందరికీ నమస్కారం. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం స్వాగతం. సో ఇవాళ వింధ్య వచ్చేసిందంటే ఎవ్రీడే స్నాక్స్ లో ఒక సరికొత్త స్నాక్ ని మీ అందరికీ నేర్పిస్తుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. సో మీ ఎక్సైట్మెంట్ ని ఏమాత్రం బ్రేక్ చేయకుండా ఇవాళ నేను మీకు నేర్పించబోతున్న స్నాక్ ఏంటో తెలుసా? పనీర్ కొరియాండర్ పిజ్జా. ఎస్, మరి ఆలస్యం చేయకుండా పనీర్ కొరియాండర్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పనీర్ కొరియాండర్ పిజ్జాకి కావలసిన పదార్థాలు: పనీర్ ముక్కలు, కొత్తిమీర, పిజ్జా బేస్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, బటర్, టొమాటో కెచప్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, నూనె. పనీర్ కొరియాండర్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. మరి పిజ్జా అంటే డెఫినెట్ గా ఓవెన్ కావాలి మనందరికి. కానీ ఇవాళ ఓవెన్ తో పని లేకుండా చక్కగా పొయ్యి మీద చేసేస్తున్నాం పిజ్జాని. మరి అది ఏంటి వింధ్య అని నన్ను అడిగితే నేనేం చెప్పను, మీరు చూస్తూ ఉండాలి అంతే. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకున్నాం అండి. ఇందులో లైట్ గా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసేసుకున్నాం. ముందుగా రెడ్ క్యాప్సికమ్, తర్వాత yellow క్యాప్సికమ్. పిజ్జా కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలి అంటే కలర్ఫుల్ గా ఉండాలి. పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే కలర్ఫుల్ గా ఉండాలి. సో రెడ్ క్యాప్సికమ్ అయిపోయింది, yellow క్యాప్సికమ్ అయిపోయింది. పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాం, వేయించేసుకున్నాం. మరి నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను none other than the king ingredient of this snack, పనీర్. పనీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అండి. సో కట్ చేసుకున్న ఈ పనీర్ ముక్కల్ని వేసేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకుందాం. సో పనీర్ ఫ్రై అయిపోయింది కదండి. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను రెడ్ చిల్లీ ఫ్లేక్స్. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకుందాం. ఇలా వండర్ఫుల్, ఫెంటాస్టిక్, ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు దీన్ని కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఉప్పు. మరి టేస్ట్కి సరిపడా సాల్ట్ లేకపోతే అసలే మనకి ఎక్కదు, అందుకోసమే ఉప్పు వేసుకుందాం లైట్గా. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర. పనీర్ కొరియాండర్ అని అనుకున్నాం కాబట్టి కొరియాండర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొరియాండర్ అంటే కన్ఫ్యూజ్ అయ్యారు. కొత్తిమీర. సో ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. సో కొత్తిమీర ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్ గా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఓకే, సో ఇప్పుడైతే ఈ టాపింగ్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పనీర్ స్టఫ్ రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే నెక్స్ట్ మరొకసారి స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసి మనం బటర్ అప్లై చేసుకుందాం. ఓకే, సో ఈ బటర్ మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి దాని మీద. ఓకే, బటర్ మెల్ట్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు, ఇమీడియట్ గా అయిపోతుంది. ఈ బటర్ ఎందుకు వేసుకుంటామంటే ఆ సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి మనం చేసే రెసిపీ ఆర్ స్నాక్ కి. లేదంటే నోట్లో పెట్టుకోగానే అలా మెల్ట్ అయిపోవాలంటే ఖచ్చితంగా బటర్ పడాల్సిందే. సో అందుకోసమే బటర్ వేసుకుంటున్నాం. అండ్ ఈ బటర్ చక్కగా మెల్ట్ అయిపోయి త్రూ అవుట్ స్ప్రెడ్ అయిపోతుంది. సో బటర్ మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు పాన్ పిజ్జా అని నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఇలా
పిజ్జా బేస్ తీసుకొని మనం పాన్ మీద పెట్టేసుకుందాం. సో ఈ పిజ్జా బేసెస్ అన్నీ కూడా మనకి బేకర్స్ అండ్ కన్ఫెక్షన్స్లో ఈజీగా దొరుకుతాయి అండ్ వెరీ ఈజీ టు గెట్ ఇట్ ఈవెన్ ఇన్ ద సూపర్ మార్కెట్స్. సో ఇప్పుడు ఈ సాస్ ఏదైతే ఉందో టొమాటో కెచప్, దీన్ని మనం పిజ్జా మీద ఎంటైర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆల్ రైట్. సో ఇలా మొత్తం సాస్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఏం చేయాలో నేను చెప్పను, చూపిస్తా, మీరు ఫాలో అయిపోండి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పనీర్ స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకున్నాం. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. పనీర్ కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, క్యాప్సికమ్స్, ఇవన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తాయి అందరినీ. ఆల్ రైట్. సో ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 minutes పాటు అలానే కుక్ చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. సో పైన చీజ్ని కూడా మనం చక్కగా ఇలా గ్రేట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 minutes పాటు పాన్ మీద మనం అలానే ఉంచేసుకుంటే సరిపోతుంది. అండ్ పిజ్జా ఒక 3-4 minutesలో రెడీ అయిపోతుంది అనమాట. సో ఒక 3 to 4 minutes పాటు వెయిట్ చేద్దాం. సో పనీర్ కొరియాండర్ పిజ్జా రెడీ అయిందో లేదో చూద్దామా అండి. వా, బటర్ ఫ్లేవర్ ఎంత బాగుందంటే, పిజ్జా బేస్ చక్కగా అలా కాలి ఆ సువాసన అమోఘం, అద్భుతం అన్నీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఎస్, ఫైనల్గా దీన్ని తీసేయడానికి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్ రెడీ చేసాను. వావ్, ఆహా, నాకు ఇవాళ ఏం మాటలు రావట్లేదు ఏంటి. ఈ పిజ్జా నిజంగా ఇంత బాగుందో అసలు. ఆ ఫ్లేవర్ మాత్రం అదిరిపోయింది. సో మరి ఆలస్యం చేయకండి, పనీర్ కొరియాండర్ పిజ్జా రెడీ అయిపోయింది. ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పనీర్ కొరియాండర్ పిజ్జాకి కావలసిన పదార్థాలు: పనీర్ ముక్కలు, కొత్తిమీర, పిజ్జా బేస్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు, బటర్, టొమాటో కెచప్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఉప్పు, నూనె. పనీర్ కొరియాండర్ పిజ్జా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, yellow క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత పనీర్ ముక్కలు కూడా వేసి వేయించుకుంటూ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మళ్ళా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. ఇందులో పిజ్జా బేస్ పెట్టుకుని దానిపైన టొమాటో సాస్ వేసి బేస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పైనుంచి వేసుకుని చీజ్ కూడా గ్రేట్ చేసుకుని 4 to 5 minutes పాటు వేయించుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిజ్జాస్ ని కట్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా డిఫరెంట్ గా ఉండే పనీర్ కొరియాండర్ పిజ్జాస్ రెడీ. సో పనీర్ కొరియాండర్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇప్పుడు పిజ్జా కటింగ్ టైమ్, ఓన్లీ ఆన్ స్నాక్స్. సో చక్కగా ఈ పిజ్జాని కట్ చేసుకుని తిందాం. ఎలా ఉందో టేస్ట్ చెప్తాను నేను మీకు. సో ఇలా చక్కగా బటర్లో వేయించాం కాబట్టి ఇది ఇమీడియట్గా కూడా కట్ అయిపోతుంది. దర్ ఇస్ నో వరీ. పిజ్జా కట్టర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. బట్ ఇది జస్ట్ ఫర్ మీ కాబట్టి దీన్ని ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట. సో లెట్ మీ టేస్ట్ ఎలా ఉందో మీ అందరికీ చెప్తా. ఓకే, సో పిజ్జా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అంటే ఇది కింద పడేసుకోవడంలో మీద పడేసుకోవడంలో టేస్ట్ అంతా అక్కడే ఉంటుంది. బట్ ఎస్, వావ్,
చాలా సింపుల్గా చాలా చక్కగా ఇంట్లో అందరూ ప్రిపేర్ చేసుకునే విధంగా పిజ్జాస్ తయారు చేయడం అంటే ఇదేనేమో. నిజంగా అండి పన్నీర్ కొరియాండర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అండ్ విత్ ద పిజ్జా బేస్ మనం బటర్ వేసాం కదా, దానికి యాక్చువల్గా చాలా టేస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం టొమాటో కెచప్ ఇవన్నీ యూజ్ చేసాం కదా, సూపర్గా ఉంది. నాకు పర్సనలీ చాలా నచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో ఈ పిజ్జాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయండి. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయచ్చు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్ లో మనం నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ పనీర్ కొరియాండర్ పిజ్జాస్ టుడే. మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై బాయ్.